భారత్ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్లో తొలి 2 టెస్టులకు దూరమయ్యాడు టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. మిగిలిన మ్యాచ్కు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాల మధ్య దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ప్లేయర్ కోహ్లీ సన్నిహితుడు ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ విరాట్ కోహ్లీ, అనుష్క దంపతులు తమ రెండో బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు. ఈ మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత దీనిపై విరాట్ కుటుంబం గానీ బీసీసీఐ గానీ స్పందించలేదు. అయితే తాజాగా విరాట్ కోహ్లీకి ఏబీ డివిలియర్స్ క్షమాపణలు చెప్పాడు. కోహ్లీ విషయంలో తాను ఇదివరకు చెప్పిన విషయంలో నిజం లేదని పేర్కొన్నాడు. తప్పుడు ప్రచారం చేసినందుకు క్షమాపణలు చెప్పాడు. ఈ క్రమంలోనే తాను ఘోరమైన తప్పును చేసినట్లు కూడా తన మాటలను వెనక్కి తీసుకున్నాడు. నేను నా యూట్యూబ్ షోలో చెప్పినట్లుగా ఖచ్చితంగా కుటుంబమే మొదటి ప్రాధాన్యత. అలాగే నేను అదే సమయంలో ఘోరమైన తప్పు చేశాను. తప్పుడు సమాచారాన్ని పంచుకున్నాను. అది ఎంతమాత్రం నిజం కాదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. నేను చేయగలిగిందల్లా అతనికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. విరాట్ను అనుసరించే, అతని క్రికెట్ను ఆస్వాదించే ప్రపంచం మొత్తం అతనికి శుభాకాంక్షలు తెలపాలని నేను అనుకుంటున్నాను. ఈ విరామానికి కారణం ఏదైనా సరే అతను మరింత బలంగా, మెరుగ్గా, ఆరోగ్యంగా, తాజాగా తిరిగి వస్తాడని ఆశిస్తున్నా అని ఏబీ డివిలియర్స్ తెలిపాడు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు తమ రెండో బిడ్డ విషయంలో ఏబీ తప్పుడు సమాచారం ఇచ్చాడని తెలియడంతో అతనిపై విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో తన తప్పు తీవ్రతను గ్రహించిన డివిలియర్స్ వెంటనే తన తప్పును అంగీకరించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు క్షమాపణలు చెప్పి మంచి పని చేశాడని నెటిజన్స్ పేర్కొంటున్నారు.